నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్ కాసేపట్లో జీవన్ రెడ్డితో భేటీ. మూడు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సమరం. పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరిన ఓటర్లు. జనసేనలో మరో వివాదం. వీరవాసరం జడ్పీటీసీపై మహిళా బాధితురాలు సంచలన ఆరోపణలు. నేడు వనపర్తిలో హరీష్ సభ. గొల్లపల్లి పోరుబాటులో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. ఒక్క తప్పు చేసినా యుద్ధం మొదలై ఇరాన్కు ట్రంప్ మాస్ వార్నింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడానికి కేటీఆర్ హైదరాబాద్ నుంచి జగిత్యాలకు బయలుదేరారు. కేటీఆర్ రాకను పురస్కరించుకుని జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. జగిత్యాల శివార్లో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పాల్గొన్నారు. అక్కడి నుంచి వందలాది బైకులతో భారీ ర్యాలీగా కేటీఆర్ను జీవన్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. కేటీఆర్ రాకతో జగిత్యాల పట్టణం అంతా గులాబీ జెండాలు ఫ్లెక్సీలతో నిండిపోయి గులాబీమయంగా మారింది. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ ఈ పర్యటన చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ ఆయనతో ఫోన్లో చర్చలు జరపగా నేడు ప్రత్యక్షంగా భేటీ అయి పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించనున్నారు. ఈ భేటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా పాల్గొనున్నారు. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరబోతున్నారనే వార్తలతో జిల్లాలోని గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జీవన్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏప్రిల్ 13న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి అధికారికంగా గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అది మనం కేసీఆర్ గారు వస్తున్నాం ఫార్ములా మనం ఇన్వైట్ చేయడానికి పార్టీ కర్ణాటకం తీసుకున్నాం. వస్తున్నాం మీరు గంట ముందు రండి. కేటీఆర్ 2 గంటలకు వస్తున్నాం. నువ్వు ఇన్ని ఉన్నావు కదా. అయ్యో ఎప్పుడు బయలుదేరుతున్నావు? తప్పదు మరుగు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో సరిగ్గా ఉదయం 7 గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. మొత్తం 296 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 5.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు అస్సాం, కేరళ, పుదుచ్చేరి ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా కోరారు. డ్రోన్ల నిఘా, వెబ్ కాస్టింగ్ భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. పుదుచ్చేరిలో అక్రమ నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలతో పాటు మే 4న విడుదలవుతాయి. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా 3వ విజయం సాధించాలని చూస్తుండగా గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనిస్తోంది. ఇక్కడ 126 సీట్లకు గాను 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ విజయంపై కన్నయ్యగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది. బీజేపీ కూడా ఇక్కడ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ, కాంగ్రెస్, డీఎంకే కూటమిల మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రికళగం పార్టీ
పోటీలో ఉండడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అస్సాంలో నకిలీ పత్రాల చుట్టూ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేరళలోని పాలక్కాడ్లో బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్ డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయగా ఆమె వాటిని ఖండించారు. Not be a bystander, not be a spectator, be an active participant. By voting today, please exercise your franchise. It is your duty as well as it is your fundamental right. Does any chance for hung assembly in Kerala, sir? I think there is a very strong chance that both the CPM and the Congress will not get a mandate, and therefore there is a very, very strong likelihood that the BJP and the NDA will play a decisive role, that the people of Kerala will give them a decisive role in Kerala's politics going forward. അവരുടെ എല്ലാം ഓർമ്മയിലുള്ളതാണ്. എന്നാൽ എത്രമാത്രം പ്രതിബദ്ധതയോടെ അത്തരം പദ്ധതികൾ മുന്നോട്ട് കൊണ്ടുപോകാൻ LDF സർക്കാർ തയ്യാറായി എന്നത് അവരുടെ അനുഭവത്തിലുള്ളതുമാണ്. ഇത് താരതമ്യപ്പെടുത്തുമ്പോൾ ഈ കാലം, ഈ 10 വർഷം നാടിന്റെ വിവിധ മേഖലകളിലുണ്ടായ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం అరవకు ముందే జనసేన పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా మరో నేత తీరు హాట్ టాపిక్గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరబాసరం జడ్పీటీసీ జనసేన నాయకుడు జయప్రకాష్ నాయుడు తనను తీవ్రంగా మోసం చేశారంటూ ఓ మహిళా బాధితురాలు మీడియా ముందుకొచ్చారు. ఆయన వల్ల తాను ఎదుర్కొన్న చేత అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఆమె విడుదల చేసిన వీడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాధిత మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ జయప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా శారీరకంగా వాడుకున్నారని ఆరోపించారు. నమ్మించి అన్ని రకాలుగా తనను ఉపయోగించుకుని తీరా ఇప్పుడు తనను నట్టేట ముంచారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కేవలం తన అవసరాల కోసమే తనను వినియోగించుకున్నారని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా చిన్నాభిన్నం చేయడమే కాకుండా ప్రస్తుతం శారీరకంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తనను వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. వీడియోలో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. జనసేన పార్టీలో కీలకంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. బాధితురాలు మీడియా ముందుకొచ్చిన తరుణంలో ఈ వ్యవహారంపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాధిత మహిళ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు దేవాలయంలో ఉందని తెలిసి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదానండి. వెళ్ళిన తర్వాత అక్కడ గోనా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతో నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఇష్టం అయ్యని చెప్పి నేను చేసుకోలేనండి, మీకు నాకు సెట్ అవ్వదని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్లు చేయడం, ఆఫీస్కి రమ్మడం అవన్నీ జరిగితే వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్ళి అయిపోయిందని విడాకులు కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ భర్త దగ్గర టార్చర్ చూసి వచ్చేసాను, ఇంకా నాకు ఏదో అవసరం లేదండి, నాకు పెళ్ళి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగా ఉంటాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాకు జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే ఇలా మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరికన్నా మాట్లాడి నేను చేపిస్తాను, మీ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అండి తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగాడండి. అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉన్నదని చెప్పిన తర్వాత బంగారం అయ్యి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇప్పి నాకు కొంచెం పర్సనల్ ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇల్లు కొంటాను, నీకు పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్తే నేను తీసుకెళ్ళి అన్ని హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం అని చెప్పి నాకు కొంచెం ఇలా పుట్టేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నీ నన్ను ట్రీట్మెంట్ చూపించడం అని చెప్పి మళ్ళీ ఏదో తాగాను కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో గంజాయి స్వీట్ అని ఒకటి చేసి నాకు పెట్టేవాడు. నాకు పెట్టినాక అందరికీ ఇచ్చేవాడు, గంజాయి స్వీట్ చేసి అందరికీ ఇచ్చి తెమ్మని చెప్పేవాడు.
కేంద్ర పథకం వికసిత్ భారత్ పేరుతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజాప్రతినిధి, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో సైబర్ నేరగాళ్లు బురుడి కొట్టించారు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ అనంతరామరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తిగా నమ్మించడంతో ఎమ్మెల్యే సదరు వ్యక్తి మాటలు విశ్వసించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వికసిత్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికి 10 లక్షల వరకు రుణాలు ఇస్తామని నిందితుడు నమ్మించాడు. నియోజకవర్గంలో 40 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను పంపాలని, దరఖాస్తుకి ఈ రోజే చివరి రోజని ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచాడు. ఒక్కో దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద 2,500 చొప్పున మొత్తం 40 మందికి కలిపి 1,00,000 తక్షణమే ఫోన్పే చేయాలని కోరాడు. ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గంట వ్యవధిలోనే ఆ ₹1,00,000 నిందితుడు చెప్పిన నెంబర్కు బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత సదరు వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి ఆరాతీగా అది నకిలీ కాల్ అని తెలియడంతో ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సైబర్ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారుల పేర్లతో ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే నగదు బదిలీ చేయకుండా సంబంధిత శాఖల ద్వారా క్రాస్ చెక్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏ ప్రభుత్వ పథకానికి కూడా వ్యక్తిగత ఫోన్పే నెంబర్లకు డబ్బులు పంపాలని అధికారులు కోరరని అన్నారు. చెల్లింపులు ఎప్పుడు అధికారిక పోర్టల్స్ లేదా చలానం ద్వారానే జరుగుతాయని తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 నెంబర్ కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొంతమంది రాజకీయంగా కేసీఆర్ గారు పెట్టిన భిక్షతో ఎన్నికైన వాళ్ళు పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, జనగాం నియోజకవర్గం జనగాం జిల్లాలో ఉన్నది. జనగామ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమాలకు ఊతంగా ఉన్నది. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది. దురదృష్టవశాత్తు నమ్మవల్కి కేసీఆర్ పక్కన, బీఆర్ఎస్ పక్కన చేరితే కడియం శ్రీహరిని ఆ నాయకులు, ప్రజలు కలిపి గెలిపించింది. ఇవాళ ఊసరవెల్లి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటుంటే అటువైపే పొద్దుతిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు. ఆ పొద్దుతిరుగుడు పువ్వు ఆ ఊసరవెల్లి నిన్న కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు. నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే, ఏ గులాబీ జెండా అయితే, ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు. నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆరే కదా. నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా తీసుకుపోయి ఇలా మోసం చేసింది నువ్వే కదా. నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని పెంచి పోషించుకున్నావు తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినవు. నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది. ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావో అంతలోపు పాత్రలో పెట్టడం కూడా ఖాయం. ఇవాళ కేసీఆర్ గారు పక్కన ఉన్న 11 సంవత్సరాలు కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు పొగుడుడే, కేటీఆర్ గారిని పొగుడుడే, అందరి వెంటబడి పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం నువ్వు 40 ఏళ్ల రాజకీయం అంటే ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన మొహమా నీదని అడుగుతున్నాం. మేము తీసుకొచ్చినాం గన్పూర్కి డిగ్రీ కాలేజ్, మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు, మేము తీసుకొచ్చినాం. వనపర్తి నియోజకవర్గంలోని రేవల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా రైతులు చేస్తున్న నిరాహార దీక్షలకు మద్దతుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తన్నీర్ హరీష్ రావు నేడు వనపర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మొదట ఈ సభకు అనుమతి విషయంలో సందిగ్ధత నెలకొన్నప్పటికీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి వనపర్తికి బయలుదేరనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన రైతులతో కలిసి మాట్లాడనున్నారు. రైతుల నిరసన 100వ రోజుకు చేరుకోవడం, రాష్ట్ర స్థాయి నాయకులు వస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభా ప్రాంగణం వద్ద మరియు వనపర్తి జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తమ భూములను రిజర్వాయర్ కోసం సేకరించడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకు ఈ సభ ద్వారా హరీష్ రావు ఎలాంటి భరోసా ఇస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా మరి మా
మహబూబ్ నగర్ కుర్మల ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కుర్మ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఉమ్మడి రాష్ట్రం